ఇంతకుముందు వీడియోలో విత్తనాలు తీయడం చూసాం కదండి. విత్తనాలు తీసేసాము. ఇప్పుడు ఏదన్నా కూడా గలగల సౌండ్ లేదు. దీని నుంచి మనం పీచు తీసుకోవచ్చండి. ఈ పీచు ఎలా తీయాలో చూద్దాం. ఎండిన నేతి బీరని విత్తనాలు తీసిన తర్వాత ఇలా నీటిలో 5 నిమిషాలు పెట్టుకుంటే తోలు మెత్తగా అవుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తేలిగ్గా ఉండడం వల్ల ఇలా తేలిపోతూ ఉంటుంది. ఇలా తేలిపోకుండా ఉండటానికి కొంచెం గట్టిగా పట్టుకొని ముంచేలాగా పెట్టుకోవాలి. ఇది పూర్తిగా మునగాలి. మునిగితేనే మనకి తోలు అనేది మొత్తం అంతా ఈవెన్ గా మెత్తబడుతుంది. ఇలా 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం తోలు తీయడం మొదలు పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా పూర్తిగా మునగకపోతే, తడవకపోతే అది గట్టిగా ఉండి తీయటం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఒక్కసారి మునిగి మొత్తం అంతా మెత్తబడిందంటే పూర్తిగా ఈజీగా తీసేయచ్చు. అరటిపండు తొక్కల్చినట్టు తీసేస్తున్నా చూడండి. మీకు ఒక విషయం తెలుసా, మనం ఈ నేతిబీర పంటని తినడం కోసం వేసుకుంటాం కదా, కానీ కొన్ని దేశాలలో ఈ స్క్రబ్లు తయారు చేయడం కోసమే ఈ పంటలను వేస్తారండి. ఎందుకంటే ఈ స్క్రబ్స్ న్యాచురల్ గా ఫామ్ అయిన స్క్రబ్స్, ఆర్గానిక్ ఫైబర్ అని చెప్పేసి వీటికి చాలా డిమాండ్ ఉంది. పూర్వకాలంలో మనకి సామాన్లు తోముకోవడానికి వాటికి మనం ఇప్పుడు వాడుతున్న స్క్రబ్స్ లేనప్పుడు వాళ్ళు కొబ్బరి పీచుని గాని ఇలాంటి నేతిబీర లేదా బీర స్క్రబ్స్ ని గాని సామాన్లు తోముకోవడానికి యూజ్ చేసేవారంట. ఇక్కడ పూర్తిగా తడవలేదు అనుకుంటా, గట్టిగా ఉంది, మెత్తబడలేదు అనుకుంటా. తోలు గట్టిగా ఉంది, తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. నేతిబీర స్క్రబ్కి నీళ్లు తగిలితే కొంచెం జిగురుగా ఉంటుంది. అందువల్ల సామాన్లు తోమడానికి కొందరు ఆలోచిస్తారు. అయితే నార్మల్ బీర అయితే మనం దాన్ని బాడీ కోసమైనా, బాడీకి స్క్రబ్ కింద అయినా వాడుకోవచ్చు, లేదా అంటే సామాన్లు తోముకోవడానికి స్క్రబ్బర్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా వలిచేసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం సన్ డ్రై చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాటర్లో మనం పెట్టాం కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. మనం దాచుకోవాలి అనుకుంటే దీన్ని సన్ డ్రై చేస్తే నెక్స్ట్ హార్డ్గా అయిపోతుంది, దాన్ని మనం దాచుకోవచ్చు. సన్ డ్రై చేయలేము అని అనుకుంటే మనము వాటర్లో పెట్టకుండా మామూలుగా తీసేసుకోవచ్చు అండి. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ పర్లేదు, తీసేసుకోవడం అయితే అవుతుంది. ఇదైతే మీకు చూపించడానికి వాటర్లో పెట్టాను, కానీ ఇంతకు ముందువి మాత్రం నేను నార్మల్గానే వాటర్లో పెట్టకుండానే తీసేసాను. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఈ తోలు అనేది ఉంది చూడండి, అది కూడా పారేయాల్సిన అవసరం లేదండి. మనం వేస్ట్, కిచెన్ వేస్ట్ లోని వేసేస్తే అదే ఆటోమేటిక్ గా డికంపోజ్ అయిపోతుంది. ప్రకృతి నుంచి వచ్చేది ఏది కూడా మనకి ఏళ్ల తరబడి ఉండిపోదు, వెంటనే డికంపోజ్ అయిపోతుంది. అది మనకి పెద్ద బెనిఫిట్. ఇగో చూడండి, స్క్రబ్స్ రెడీ అయిపోయాయి. ఇవి ఇప్పుడు మీకు చెప్పినట్టు కొంచెం సన్ డ్రై చేస్తే సరిపోతుంది. జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా హ్యాండ్ మేడ్ స్క్రబ్ చేసుకుంటున్నానండి. ఇదే మన బాడీ స్క్రబ్బర్. ఫ్రెండ్స్, మనకి పాసిబిలిటీ ఉంటే ఇలాంటివి న్యాచురల్ గా ఫామ్ అయిన వాటిని యూజ్ చేయడం చాలా చాలా మనకి మంచిదండి. పాసిబిలిటీ లేని వాళ్ళు మనకి ఆన్లైన్ సైట్స్ లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను అమెజాన్ లో చెక్ చేస్తే నాకు కనిపించాయి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన ఆర్గానిక్ న్యాచురల్ స్క్రబ్బర్. ఫ్రెండ్స్, వీటిని ఇంగ్లీష్లో లూఫా ఫైబర్ అని అంటారు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.